ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు శుభవార్త చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో తాజాగా జమ చేసింది. అంటే రెండో విడతగా 60.21 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. అయితే రాయితీలు వెంటనే విడుదల చేయాలని కొందరు పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని, స్థానిక పారిశ్రామికవేత్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇక విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు తీపి కబురు చెప్పింది. రెండో విడతగా 60.21 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేయగా 3,122 మంది ఎస్టీ, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందుతారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 269.90 కోట్లు చెల్లించింది. గతేడాది అక్టోబర్లో కూడా ప్రభుత్వం 6,675 మంది ఎస్సీ, 1,159 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 209.69 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రోత్సాహకాలు చెల్లిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయంటూ ఈ ప్రోత్సాహకాలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయంటూ తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం వీరికి ప్రోత్సాహకాల కింద 269.90 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కొత్తగా వ్యాపారాలు చేసుకునే వారితో పాటు తమ వ్యాపారాలను విస్తరించాలనుకునే వారికి ఈ ప్రోత్సాహకాలు ఉపయోగపడనున్నాయి. ఎస్సీ ఎస్టీ వ్యాపారులకు మరింత ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తామని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ జేఏసీ గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వకుండా విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు ఇస్తామనడం ఎంతవరకు న్యాయం? పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ 100% రాయితీ నిధులు విడుదల చేస్తామని మాట ఇచ్చి తప్పడం వల్ల తాము తిరిగి ఆందోళనకు దిగాము అంటున్నారు పారిశ్రామికవేత్తలు. 2 రోజుల పాటు వీరంతా అక్కడ ధర్నా చేశారు. అయితే వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే తాము శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తాము బ్యాంకుల్లో రుణాలు తీసుకుని చాలా మందిని ఉపాధి కల్పించామని, ఇప్పుడు తమ జీవితం దారుణంగా మారిపోయిందన్నారు. రాయితీలు విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉంటే వారందరినీ సాయంత్రానికి పోలీసులు విడుదల చేశారు. అయితే తాజాగా ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన డబ్బుల్ని విడుదల చేసింది.